నిరుద్యోగులు ఇవాళ విద్యార్థులు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలుపుతుంటే మోడీ దొంగచాటున సిగ్గు లేకుండా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అర్ధరాత్రి 12 గంటలప్పుడు చిన్న దొంగలాగా ఒక వీడియో చేసి పెట్టినాడు. ఏమని పెట్టినాడు? నీట్ పేపర్ లీక్ అయినది వాస్తవమే, మేము చర్యలు తీసుకుంటాం అంటున్నాం. 20 రోజులు ఎక్కడ పండుకున్నారు మీరు? ఈ దేశ యువత నాశనం అవుతుంది. ఈ దేశ యువత మీద మనవాదుల రూపంలో ఆర్ఎస్ఎస్ రూపంలో దాడులు చేస్తూ ఉన్నారు. నెత్తులు వలిపోతున్నాయి, రక్తాలు కారుతుంటే మీకు కనబడతలేదా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి మీకు పాలించే అర్హత లేదని ఈ సందర్భంగా ఈ దేశ యువత గొంతెత్తుతుంది. గొంతెత్తే ప్రశ్నలు గొంతెత్తే వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను నిర్బంధించడమే మీ లక్ష్యమా? ఇవాళ పాలన చేయండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నాం. ఇవాళ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నామా అన్నారు. ఎక్కడ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినారు? ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఈ దేశంలో 23 లక్షల మంది విద్యార్థులు ఆగమైనారు. 20 మంది చనిపోయినారు. వాళ్ళకు ₹1 కోటి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అట్లనే ఈరోజు నడిపడున హైదరాబాద్ నగరాన మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు తెలంగాణ గొంతుగా ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ బర్త్డే అయినప్పటికీ ఇవాళ విద్యార్థులకు అండగా నిరుద్యోగులకు అండగా వారి బర్త్డేను పక్కకు పెట్టి ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున పెనులా ఈ నడిపడిన స్టార్ట్ అయింది. ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి కూడా ఈ దేశంలో విద్యార్థులకు అండగా ఉంటుంది, నిరుద్యోగులకు అండగా ఉంటుంది. ఈ మోడీ చేసే పాజిస్ట్ విధానాలను తొక్కేదానికే ఉంటున్నాము. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ ధర్మేంద్ర ప్రధాన్, నీకు దమ్ముంటే మోడీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యం పైన మక్కువ ఉంటే ఖచ్చితంగా కూడా తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి. లేని పక్షంలో ఈ పోరాటాలు ఆగవు. ఇవాళ శాస్త్రవేత్త ఇవాళ పర్యావరణ శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ శాంతియుతంగా నిరసన 20 రోజులు నిరాహారదీక్ష చేస్తే కనీసం పట్టించుకోరా అంటే ఈ దేశ యువత పైన మీకు సిగ్గు లేదు, ఈ దేశ యువత పైన మీకు ప్రేమ లేదు. కాబట్టి మిమ్మల్ని మెడలు వంచేదాకా ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి.